హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. సో ఈరోజు వచ్చి నేను మీతో షేర్ చేసుకునే టాపిక్ ఏంటంటే, సో ఆ, ఇది స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను. సో ఎవ్రీ ఇయర్ ఏం చేస్తారంటే, ఆల్ ఓవర్ ఇండియా నీట్ ఎగ్జామ్ అనేది చాలామంది రాస్తూ ఉంటారు. ఓకేనా? సో నీట్ ఎగ్జామ్ రాయడం ఓకే, కానీ సో కాంపిటీషన్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా రాస్తారు కాబట్టి కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మెడికల్ సీట్స్ లిమిటెడ్గా ఉండడం వల్ల సో వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అవ్వలేకపోతున్నాము, రీచ్ అవ్వలేమని డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారనమాట. కానీ అలా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదనమాట. ఏంటి, ఎందుకు అనుకుంటున్నారా? సో ఎవరైతే మెడికల్ కోర్సెస్ చేయాలి అనుకుంటున్నారో, వితౌట్ నీట్లో ఎలిజిబిలిటీ లేకపోయినా, నీట్లో క్వాలిఫై అవ్వకపోయినా వాళ్ళు గోల్స్ రీచ్ అవ్వచ్చు అనమాట. వాళ్ళు గోల్ రీచ్ అవ్వచ్చు. అవి ఏంటి అంటే, వేరియస్ డిగ్రీ కోర్సెస్ ఉన్నాయి. ఓకేనా? సో వేరియస్ డిగ్రీ కోర్సెస్ ఉన్నాయి వితౌట్ నీట్లో ఎలిజిబిలిటీ లేకపోయినా, నీట్ క్వాలిఫై అవ్వకపోయినా కానీ ఈ కోర్సెస్ చేయొచ్చు అనమాట. ఆ కోర్సెస్ ఏంటి? సో చాలా కోర్సెస్ ఉన్నాయి, బట్ నేను ఇక్కడ టాప్ కోర్సెస్ చెప్తున్నాను అనమాట. ఈ కోర్సెస్ చేయడం వల్ల మీరు ఫ్యూచర్లో బాగా సెటిల్ అవుతారు అండ్ హై శాలరీస్ వస్తాయన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే, మీరు ఏ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతారో, మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో అది ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోండి. దట్ టు నెక్స్ట్ వన్ ఏంటంటే, మీరు అందులో స్కిల్స్ డెవలప్ చేసుకోండి బాగానే. కంపల్సరీ బెస్ట్ ఫ్యూచర్ ఈజ్ యువర్స్. ఓకేనా? సో శాలరీస్ ప్రీవియస్ వీడియోలో శాలరీ ఇలా చెప్పారు, మీరు వేరే వాళ్ళు ఎలా చెప్తున్నారు, మీరు బీపీటీకి ఎందుకు వస్తుంది అని చెప్తున్నారంటే, ఎస్, ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఆర్గనైజేషన్. మీరు ప్రైవేట్ ఆర్గనైజేషన్లో చేస్తున్నారా, లేదా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో చేస్తున్నారా, లేదా మీరు డిగ్రీ ఏ కాలేజ్, ఏ టైప్ ఆఫ్ కాలేజ్ నుంచి తెచ్చుకున్నారు, మంచి కాలేజ్, రెప్యూటెడ్ కాలేజ్ నుంచి మీరు కంప్లీట్ చేశారనుకోండి, సో ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. అంతేకాకుండా మీ ఎక్స్పీరియన్స్ని బట్టి కూడా, మీ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని సో ఈ శాలరీ అనేది కూడా ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఆ కోర్సెస్ ఏంటో, ఆ క్వాలిఫికేషన్, చాలా వరకు క్వాలిఫికేషన్ ఇంటర్ 50% మార్క్స్తో పాస్ అవ్వ ఉండాలండి. సో ఆ కోర్సెస్ ఏంటో చూద్దామా? లెట్స్ స్టార్ట్. So first one is B Pharmacy. It deals with health and chemical science. సో కెమికల్స్ గురించి, నెక్స్ట్ డ్రగ్స్ గురించి, నెక్స్ట్ వేరియస్ మెడిసిన్స్ గురించి స్టడీ చేస్తారనమాట ఈ కోర్స్లో. సో వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, లేదా ఎఫెక్ట్స్, యూజెస్ ఏంటి అనేది ఈ కోర్స్లో స్టడీ చేయడం జరుగుతుంది. సో సో వేరియస్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అవన్నీ నేను ఒక లిస్ట్ కూడా షేర్ చేశాను చూడండి. ఇట్ ఈస్ ఎ గ్రేట్ కెరీర్ ఆప్షన్ that has a strong scope with many lucrative opportunities. సో బోల్డ్ అయిన ఆపర్చునిటీస్ ఉంటాయన్నమాట. ఇట్ ప్రొవైడ్స్ స్టేబుల్ యట్ ఫ్లెక్సిబుల్ కెరీర్. సో ఎవరైతే బీ ఫార్మసీ చేస్తారో వాళ్ళకి ఫ్లెక్సిబుల్ కెరీర్ అనేది ఉంటుంది. అండ్ డైవర్స్ కెరీర్ ఆపర్చునిటీస్, అలాగే డైవర్స్ కెరీర్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే బీఎస్సీ నర్సింగ్. సో ఇట్ డీల్స్ విత్ ద కేర్ ఆఫ్ ఇండివిజువల్స్, ఫ్యామిలీస్ అండ్ కమ్యూనిటీస్. సో దే అటైన్, మెయింటైన్ ఆర్ recover optimal health and quality of life. సో ఆఫ్టర్ బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసిన తర్వాత దే లాట్ ఆఫ్ స్కోప్ ఇన్ డిఫరెంట్ సెక్టర్స్. దిస్ కోర్స్ ఇన్ ఇండియా ఈజ్ రిజిస్టర్డ్ అండర్ ది ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్. సో స్టూడెంట్స్ హూ ఫినిష్డ్ దేర్ కోర్స్ ఫ్రమ్ ది టాప్ కాలేజెస్, ఎవరైతే మంచి టాప్ రెప్యూటెడ్ కాలేజెస్ నుంచి ఈ కోర్స్ కంప్లీట్ చేస్తారో, కెన్ జాయిన్ డిఫరెంట్ హాస్పిటల్స్ ఫర్ ప్రొవైడింగ్ నర్సింగ్ కేర్. సో డిఫరెంట్ హాస్పిటల్స్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. ఆఫ్టర్ ఫినిషింగ్ ద కోర్స్, ద స్టూడెంట్స్ కెన్ అప్లై ఫర్ జాబ్స్ ఇన్ డిఫరెంట్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఆల్ ఓవర్ ఇండియా. సో నర్సింగ్ అనేది కూడా ఒక మంచి కోర్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, అది నర్సింగ్ చేయడం వల్ల ఏమేమి జాబ్స్ చేయొచ్చు అనేది కూడా ఇంపార్టెంట్ కొన్ని నేను మీతో షేర్ చేసుకున్నాను. అవి కూడా ఒకసారి చూడండి. Next one is physiotherapy. So this deals with treatment to restore, maintain and make the most of the patient's mobility, function and well-being. సో దిస్ డిగ్రీ ఈజ్ రికగ్నైజ్డ్ వరల్డ్ వైడ్. సో ప్రపంచవ్యాప్తంగా ఇది బాగా
రికగ్నైజ్ చేయబడినటువంటి కోర్స్ అనమాట. సో ఎ గుడ్ ఫిజియోథెరపిస్ట్ హూ హ్యాస్ ఎ సౌండ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్ కెన్ ఎర్న్ ఎ హ్యాండ్సమ్ అమౌంట్ ఇన్ ద ప్రొఫెషన్. ఎవరైతే మంచి నాలెడ్జ్ ఉండి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుందో మంచి శాలరీస్ని అయితే అందిపుచ్చుకోవచ్చు అనమాట. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్స్. ఇది అమ్మాయిలకు కూడా చాలా బాగుంటుంది. ఈ కోర్స్ చేయడం వల్ల వచ్చే ఏమేమి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయో కూడా షేర్ చేశాను చూడండి. నేను కొన్ని ఇంపార్టెంట్ జాబ్ ఆపర్చునిటీస్ షేర్ చేశాను, ఒకసారి చూడండి. సో ఫోర్త్ వన్ ఈజ్ సైకాలజీ. సో ఇట్ డీల్స్ విత్, ఈ కోర్స్ దేని గురించి డీల్ చేస్తుందంటే సైంటిఫిక్ స్టడీ ఆఫ్ హౌ పీపుల్ బిహేవ్, ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా ఆలోచిస్తారు, థింక్ అండ్ ఫీల్ అనే దాని గురించి చదివేదాన్ని సైకాలజీ అంటారు. సో వాట్ ఆర్ ది బెనిఫిట్స్ ఆఫ్ డూయింగ్ దిస్ కోర్స్ అంటే హై ఎర్నింగ్ పొటెన్షియల్, పాజిటివ్ జాబ్ అవుట్లుక్, వెర్సటైల్ కెరీర్ preparation. A psychologist's salary depends on many factors like his or her qualification, వాళ్ళ క్వాలిఫికేషన్ మీద బేస్ అయ్యి ఉంటుంది. అలాగే ఏరియా ఆఫ్ స్పెషలైజేషన్, ఏ ఏరియాలో స్పెషలైజేషన్ చేశారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రొఫెషన్, అలాగే ఏ జాబ్ అయినా సరేనండి. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని వాళ్ళ నాలెడ్జ్, అందులో ఎంత నాలెడ్జ్ ఉంటే అంత వాళ్ళు బాగా సెటిల్ అవ్వచ్చు అనమాట. ఇదనే కాదు, ఏ ప్రొఫెషన్ అయినా కూడా అంతే. సో ఇది సైకాలజీ కోర్సు, డిగ్రీ కోర్స్ చేసిన వాళ్ళు జాబ్ ఆపర్చునిటీస్ చూడండి ఇక్కడ. సో అదన్నమాట. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి ఆక్యుపేషన్ థెరపిస్ట్. ఈ కోర్స్ వచ్చి దేని డీల్ చేస్తుందంటే డీల్స్ విత్ హెల్పింగ్ ద పీపుల్ ఆఫ్ ఆల్ ఏజెస్ హూ హ్యావ్ ఫిజికల్, సెన్సరీ ఆర్ కాగ్నిటివ్ ప్రాబ్లమ్స్. ఓకేనా. సో ఈ కోర్స్ చేయడం వల్ల లాభం ఏంటి అంటే ఎంప్లాయ్మెంట్, ఎకనామిక్ ఆపర్చునిటీ, ప్లెంటీ ఆఫ్ ఏరియాస్ ఫర్ స్పెషలైజేషన్, జాబ్ సాటిస్ఫాక్షన్ అండ్ ఫిజికల్లీ డిమాండింగ్. ఓకేనా, దట్ ఈజ్ అబౌట్ దిస్ కోర్స్. అలాగే ఈ ఈ కోర్స్ కంప్లీట్ చేస్తే మనం ఏమేమి జాబ్స్ ఉంటాయి అనేది కూడా ఇక్కడ చూడండి, షేర్ చేశాను. సో నెక్స్ట్ వన్ ఈజ్ బయోటెక్నాలజీ. సో ఈ కోర్స్ ఏంటంటే ఇట్ ఈస్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ బ్రాడ్ సబ్జెక్ట్స్, బయాలజీ అండ్ టెక్నాలజీ. Biotechnology is a field of applied biology that make use of living organisms. Bio means living organisms ni upayogistaru to make technological advances and use them in various fields. ఆ టెక్నాలజీని వేరియస్ ఫీల్డ్స్లో అప్లై చేస్తారనమాట. ఓకే, వాట్ ఆర్ ది మెరిట్స్ అంటే ఏంటి, ఈ కోర్స్ చేయడం వల్ల లాభాలు ఏంటి అంటే దీస్ స్టూడెంట్స్ హ్యావ్ గుడ్ కెరీర్ ఇన్ వేరియస్ సెక్టర్స్లో మంచి కెరీర్ ఉంటుంది. ద జాబ్ ప్రాస్పెక్ట్స్ ఆర్ నాట్ లిమిటెడ్ టు ద ఫీల్డ్ ఆఫ్ బయోటెక్, ఓన్లీ బయోటెక్ కాకుండా వేరియస్ ఫీల్డ్స్లో కూడా మంచి ఆపర్చునిటీస్ని అందిపుచ్చుకోవచ్చు అనమాట. బట్ ఆల్సో టు వేరియస్ అలైడ్ ఫీల్డ్స్. Experts in this field has great demand in areas of agriculture, animal husbandry and also in healthcare. ఓకేనా. సో అలాగే బయోటెక్నాలజీ, బీఎస్సీ బయోటెక్నాలజీ కోర్స్ మీరు ఫర్దర్ కోర్సెస్ కూడా చేయొచ్చు. ఒకవేళ ఈ కోర్స్ చేసిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వ చూడండి, ఇక్కడ ఈ విధంగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ బయోమెడికల్ ఇంజనీరింగ్. ఈ కోర్స్ దేని గురించి అంటే ఇట్ డీల్స్ విత్ డిజైనింగ్ అండ్ డెవలపింగ్ టూల్స్ అండ్ ఎక్విప్మెంట్ దట్ ఎయిడ్ ఇన్ డయాగ్నైజింగ్ అండ్ ట్రీటింగ్ డిసీజ్ ట్రీట్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అది తయారు చేయడానికి ఉపయోగపడేదే ఈ కోర్స్ అనమాట. ఈ కోర్స్ చేస్తే ఏంటి బెనిఫిట్స్ ఏంటి అంటే దెర్ ఆర్ మెనీ అడ్వాంటేజెస్ విత్ దిస్ డిగ్రీ. యూ కెన్ గెట్ ఏ జాబ్ ఇన్ ఆల్మోస్ట్ ఎనీ సైంటిఫిక్ ఏరియా. ఎనీ సైంటిఫిక్ ఏరియాలో మీకు జాబ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బయోటెక్నాలజిస్ట్, ఫారెన్సిక్ సైంటిస్ట్, హెల్త్ కేర్ సైంటిస్ట్ ఎక్సెట్రా. ఓకేనా, ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని అయితే నేను చెప్పాను మీకు ఇక్కడ. అలాగే ఈ కోర్స్ చేస్తే వచ్చేటువంటి జాబ్స్ ఏంటి కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్ ఈజ్ మైక్రోబయాలజీ, బీఎస్సీ మైక్రోబయాలజీ. స్టడీయింగ్ అబౌట్ మైక్రో ఆర్గనిజమ్స్ లైక్ బ్యాక్టీరియా, వైరసెస్, ఫంగై అండ్ ప్రోటోజోన్ పారాసైట్స్, దాన్నే మైక్రోబయాలజీ అంటారు. ఈ కోర్స్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ కెరీర్ డ్రైవెన్ ప్రోగ్రామ్ దట్ హెల్ప్ స్టూడెంట్స్ షేప్ దేర్ ఇంటెలెక్ట్ టు పెర్ఫార్మ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ రీసెర్చ్ చేయడానికి, నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి బాగా ఉంటుంది ఈ కోర్స్. అలాగే
మైక్రోబయాలజీ డిగ్రీ ఆర్ ఇన్ డిమాండ్ ఇన్ వేరియస్ సెక్టార్స్ లైక్ ఏ సెక్టార్స్లో దీనికి బాగా డిమాండ్ ఉంది అంటే మెడిసిన్లోని, ఫార్మసీ రంగంలోని, అగ్రికల్చర్, ఫుడ్ ఇండస్ట్రీ, రీసెర్చ్ ఎక్సెట్రా ఇన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ అబ్రాడ్. ఇండియాలోనే కాకుండా అబ్రాడ్లో కూడా ఈ కోర్స్కి చాలా డిమాండ్ ఉందన్నమాట. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్స్. ఈ కోర్స్ చేస్తే వచ్చేటువంటి జాబ్స్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ వన్ ఈజ్ కార్డియాక్ టెక్నాలజీ. సో ఈ కోర్స్లో డిగ్రీ చేసిన వాళ్ళు ఏంటంటే అసలు ఈ కోర్స్ ఏంటి అంటే డీల్స్ విత్ డయాగ్నోసిస్ అండ్ ది ట్రీట్మెంట్ ఆఫ్ కార్డియాక్ మీన్స్ హార్ట్కి సంబంధించింది అండ్ పెరిఫెరల్ వాస్కులర్ కండిషన్స్ అంటే బ్లడ్ వెజల్కి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ స్టడీ చేయడానికి ఈ కోర్సు ఉపయోగపడుతుంది అనమాట. ఏ స్కిల్డ్ కార్డియాక్ టెక్నీషియన్ విల్ ఆల్వేస్ ఇన్ డిమాండ్. ఎప్పుడు స్కిల్ ఇదే కాదండి, ఏ ఫీల్డ్లో అయినా సరే స్కిల్ ఉన్న వాళ్ళు కంపల్సరీ మంచి ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. ఎవరైతే ఈ కార్డియాక్ టెక్నీషియన్ స్కిల్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి ఫుల్ ఎక్కువ డిమాండ్ ఉంటుంది అండ్ క్యాన్ కంఫర్టబుల్లీ గెట్ ఏ జాబ్ ఇన్ ఏ రెప్యూటెడ్ హాస్పిటల్, క్లినిక్స్, నర్సింగ్ హోమ్స్ అండ్ అదర్ హెల్త్ కేర్ సెంటర్స్. సో ఈ కోర్సు 3 years ఉంటుంది. సో ఈ కోర్స్లో డిగ్రీ చేస్తే చూడండి ఈ జాబ్స్ చేయొచ్చు అన్నమాట. సో నెక్స్ట్ వన్ ఈజ్ పెర్ఫ్యూజన్ టెక్నాలజీ. సో ఈ కోర్స్ ఏంటంటే ఇట్ డీల్స్ విత్ ఫిజియాలజీ, స్టడీ ఆఫ్ ఫిజియాలజీ, పెథాలజీ. ఫిజియాలజీ మీన్స్ ఫంక్షనింగ్, పెథాలజీ మీన్స్ డిసీజెస్ అండ్ అసోసియేటెడ్ ఎక్విప్మెంట్ యూజ్డ్ టు సపోర్ట్ అండ్ ది ఫంక్షన్ ఆఫ్ హార్ట్ అండ్ లంగ్స్ డ్యూరింగ్ మెడికల్ ప్రొసీజర్స్. సో ఈ కోర్స్ ఏంటి, ఈ కోర్స్ చేస్తే ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ డిమాండింగ్ బట్ ఈవెన్చువల్లీ వెరీ రివార్డింగ్ కెరీర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్. These students mainly work in operating rooms in hospitals, operation theatersలోని and surgical centers during heart and lung surgery. సో హార్ట్ లంగ్ సర్జరీ చేసేటప్పుడు మెయిన్ వీళ్ళు ఆపరేషన్ థియేటర్స్లో ఫిజిషియన్కి తో పాటు వీళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. దే ఆల్సో వర్క్ ఇన్ ఐసీయూఈ. సో ఐసీయూఎస్లో కూడా వీళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుంది. దీస్ పీపుల్ కీప్ ద సర్జికల్ టీమ్ ఇన్ఫార్మ్డ్ ఆఫ్ ది పేషెంట్స్ కండిషన్. సో ఎవరైతే సర్జరీ చేస్తున్నారో ఫిజిషియన్కి వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉండాలి. అంటే పేషెంట్ సిచ్యుయేషన్ ఎలా ఉంది ఏంటి అనేది వీళ్ళు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండాలన్నమాట. సో ఈ కోర్స్ చేస్తే ఏమేం జాబ్స్ ఆఫర్స్ ఉంటాయో చూడండి. So next one is respiratory therapy course. It is 3 years course and it deals with different technological advancements to aid in the respiratory therapy procedures and other respiratory and cardiopulmonary related topics. సో రెస్పిరేటరీకి సంబంధించినటువంటి దాని గురించి స్టడీ చేస్తారు ఇందులో. కార్డియో పల్మనరీ అంటే లంగ్స్కి నెక్స్ట్ హార్ట్కి రిలేటెడ్ టాపిక్స్ కూడా ఇందులో స్టడీ చేస్తారనమాట ఈ కోర్స్లో. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోర్ లుక్రేటివ్ ఆప్షన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వన్స్ కెరీర్ గ్రోత్. మంచి కెరీర్ గ్రోత్ అనేది ఉంటుంది అండ్ డెవలప్మెంట్. గ్రాడ్యుయేట్స్ ఆఫ్ ది కోర్స్ విల్ బీ ఏబుల్ టు పర్స్యూ ఏ కెరీర్ ఇన్ డిఫరెంట్ హెల్త్ కేర్ ఇండస్ట్రీస్ యాజ్ వెల్. సో డిఫరెంట్ హెల్త్ కేర్ ఇండస్ట్రీస్లో మంచి జాబ్స్ అయితే అందిపుచ్చుకోవచ్చు. సో ఈ కోర్సు డిగ్రీ కోర్స్ కంప్లీట్ చేస్తే ఏమేమి ఆపర్చునిటీస్ ఉంటాయో చూడండి. ద నెక్స్ట్ డిగ్రీ కోర్స్ ఈస్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్. ఎవ్రీథింగ్ ఇక్కడ ఈ కోర్స్లో ఏం చదువుతారంటే ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఫుడ్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్ ఆన్ అవర్ హెల్త్ అండ్ ఓవరాల్ వెల్ బీయింగ్. సో ఈ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఏంటంటే న్యూట్రిషనిస్ట్ ఎవరైతే ఈ కోర్స్ చేస్తారో వాళ్ళు న్యూట్రిషనిస్ట్ అంటారు. న్యూట్రిషనిస్ట్ జాబ్స్ ఆర్ ఇన్ హై డిమాండ్. వీళ్ళకి చాలా డిమాండ్ అనేది ఉంది. అండ్ ది యుఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ ప్రిడిక్ట్స్ దట్ జాబ్ ప్రాస్పెక్ట్స్ ఫర్ న్యూట్రిషనిస్ట్ అండ్ డైటీషియన్స్ విల్ గ్రో ఎట్ ఏ ఫాస్టర్ దెన్ యావరేజ్ రేట్ ఫర్ ది నెక్స్ట్ సెవరల్ ఇయర్స్. కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళకి చాలా డిమాండ్ అనేది బాగా ఫ్యూచర్లో పెరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఏమేమి జాబ్స్ చేయొచ్చో చూడండి. So the next one is degree in animal husbandry. Animal care, it deals with animal care, breeding and raising of livestock. ఓకేనా. సో ఈ కోర్స్ కంప్లీట్ చేస్తే చూడండి ఎందుకు ఏంటి దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే గ్లోబల్లీ ద స్కోప్ ఆఫ్ ఎనిమల్ హస్బెండరీ ఈజ్ క్వైట్ గుడ్. గ్లోబల్ ప్రపంచవ్యాప్తంగా ఈ కోర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అండ్ there are ample jobs in this field like supplying of meat, eggs, milk, wool, etc. It plays vital role in increasing Indian economy. సో ఈ కోర్సు డిగ్రీలో ఈ కోర్సు చేయడం వల్ల కూడా బాగా
వెల్ సెటిల్ అవ్వచ్చు అనమాట. సో ఈ కోర్సు డిగ్రీలో ఈ కోర్స్ కంప్లీట్ చేస్తే మనకి వేరియస్ జాబ్స్ ఏంటో ఇక్కడ ఇచ్చాను, షేర్ చేశాను చూడండి. నెక్స్ట్ వన్ ఈజ్ బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్. సో ఇందులో ఏం స్టడీ చేస్తారంటే సివిల్ ఆర్ క్రిమినల్ లీగల్ కేసెస్ని ఎలా డీల్ చేయాలి అనేది ఈ కోర్స్లో స్టడీ చేస్తారు. సో ఇది చేయడం వల్ల కూడా మీకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో అవి కూడా ఇక్కడ షేర్ చేశాను చూడండి. Next course is BSc Genetics. So this course deals with various subjects related to heredity, evolution and variation in living beings. సో ఈ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి ఈ బీఎస్సీ జెనెటిక్స్లో. సో బీఎస్సీ జెనెటిక్స్ చేసినా కూడా ఫ్యూచర్ చాలు. సో నేను ఇక్కడ ఇచ్చినటువంటి టాప్ కోర్సెస్ అనమాట, టాప్ బెస్ట్ కోర్సెస్. సో ఒకసారి అన్నీ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ is BSc Agriculture. So it primarily focuses on research and practices in agriculture science. సో ఇది ఎవర్గ్రీన్ సబ్జెక్ట్ అండి, ఇది ఎవర్గ్రీన్ కోర్స్ అనమాట. సో కంపల్సరీ మనం ఉండాలి అంటే ఫుడ్ కావాలి కదా, ఫుడ్ కావాలంటే కంపల్సరీ మనకి అగ్రికల్చర్ అనేది ఉండాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ కోర్స్. సో దాని జాబ్ ఆపర్చునిటీస్ కూడా చూడండి. ఫైనల్లీ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఈస్ MLT. మెయిన్లీ ఈ కోర్స్ డీల్స్ విత్ డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిసీజెస్ త్రూ ద యూజ్ ఆఫ్ క్లినికల్ ల్యాబొరేటరీ టెస్ట్స్. అంటే ల్యాబొరేటరీ టెస్ట్స్ ఎలా చేయాలి అనేది చదివేటటువంటి కోర్సే ఈ MLT. ఇది కూడా కంపల్సరీ ప్రతి హాస్పిటల్లో ఒక టెక్నీషియన్ ఉండాలి కాబట్టి, కంపల్సరీ టెక్నీషియన్ ఉండాలి కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో వెరీ డిమాండింగ్ కోర్స్. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఏదైనా కోర్స్ గురించి డీటెయిల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో నేను దాని గురించి డీటెయిల్స్ మీకు ఒక వీడియో చేసి మీకు షేర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.